అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కాలి చీల మండల వద్ద సిరల వ్యాధి తలెత్తింది. ఇది గంభీరమైనది కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆస్పిరిన్ వాడకం, షేక్ హ్యాండ్స్ వల్ల సమస్య వచ్చిందని, ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం 39,473 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగాలు, పారిశ్రామిక, ఇంధన, పర్యాటక, ఐటీ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వైసీపీ మైత్రికి లిక్కర్ స్కామ్ లో లింక్ బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు దుబాయ్ లో లిక్కర్ స్కామ్ నిందితులకు షెల్టర్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే ఫ్లాట్ లో వారు కలిసి ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయని సిట్ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుపై అబద్దాలు చెబుతున్నారని, గోదావరి నీళ్లను ఏపీకి తాకట్టు పెడుతున్నారని, ఢిల్లీ హోటల్లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కి సీఎం పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఇటీవల నగరంలో అసభ్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా తానే గతంలో అసెంబ్లీలో అనితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇసుక మాఫియా రాజకీయ విమర్శల నడుమ రోజా అనొచ్చు, రోజన్ అనకూడదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు గేమ్ చేంజర్ అయిన బనకచెర్ల ప్రాజెక్టు ప్రభుత్వం అభివర్ణిస్తున్న జగన్, షర్మిల, కమ్యూనిస్టులు సహా పలు పార్టీల వ్యతిరేకత పెరుగుతోంది. గోదావరి మిగులు జలాలు వాడుకోవాలన్న యత్నం రాజకీయ ఆరోపణల గుట్టుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు విజయసాయి రెడ్డి సిట్ పిలవగానే 10 రోజుల సమయం కోరారు. డబ్బులు అరబిందో ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని, అయితే అసలు పాత్రపై ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నట్లు సమాచారం. మా బావ రాబర్ట్ వాద్రాను 10 ఏళ్లుగా వేధిస్తున్నారు. కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు. ఈడీ ఛార్జ్షీట్ రాజకీయ ప్రేరేపితమేనంటూ ప్రియాంక కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ చివరకు నిజమే గెలుస్తున్నట్టు ట్వీట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం స్కామ్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారంటూ సిఐడి ఆరోపణలు చేస్తున్నాయి. మద్యం స్కామ్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 2,000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణలో కొత్త ఆధారాలతో చైతన్యను కస్టడీలోకి తీసుకుని అతని పుట్టినరోజే ఈడీ తనిఖీలు జరపడం రాజకీయ వేధింపులుగా భూపేష్ బఘేల్ మండిపడ్డారు. హైడ్రా బృందం పక్కా ప్రణాళికతో పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించామని, వాటి విలువ 30,000 కోట్లని, 6 చెరువుల పునరుద్ధరణ జరుపుతున్నట్లు హైడ్రా విజయవంతంగా ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలతపై హైకమాండ్ సీరియస్. రాజాసింగ్ రాజీనామాపై ఆమె వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయంటూ రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేసినట్లు, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మాధవీలతకు హెచ్చరికలు వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీమ్స్ పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ కేసులో సిఐడి ఉప్పల్ స్టేడియంలో సోదాలు నిర్వహిస్తోంది. A1 నిందితుడు జగన్మోహన్ రావుతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తోంది. అనంతరం నిందితులను శ్రీచక్ర క్లబ్ కు తరలించే పనులు జరుగుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రతినిధి శ్యామల సినీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకనగా ఉంటారో, సీనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే కదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు తప్పని, ఆయన క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో రప్పారప్ప రాజకీయం హల్చల్ చేస్తోంది. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం పర్యటనలో కేసీఆర్ 3.0 లోడింగ్ 2028లో రప్పారప్ప కాంగ్రెస్ నేతలకు మిత్తి వడ్డీతో చెల్లిస్తామని ఫ్లెక్సీలు విసిరారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేటీఆర్ రేవంత్ రెడ్డి చిట్ చాట్ పై గంటన్నర వివరణ ఇచ్చారు. రేవంత్ ఆరోపణపై లై డిటెక్టర్ పరీక్షలు సవాల్ పెట్టి లోకేష్ తో భేటీ కాలేదని, మంచి సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. మల్నాడు డ్రగ్ కేసులో పబ్ యజమానులకు షాక్. సూర్యతో కలిసి డ్రగ్ పార్టీలకు సహకరించినట్లు వాకోరా, బ్రాడ్వే, పాక్ పబ్ యజమానులపై కేసులు నమోదు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. రేవంత్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్టి, పొంగులెట్టి ఉత్తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, రేవంత్ లై డిటెక్టర్ టెస్ట్ కు సవాల్ విసిరారు కేటీఆర్. ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ప్రారంభం. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. కర్ణాటక సీఎం భారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేకు అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల గ్రాంట్ ను మంజూరు చేశారు. నిధుల కొరతపై ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనలకు ప్రభుత్వం తాత్కాలిక పరిష్కారం తెలిపింది. కర్ణాటక రాజకీయాల్లో ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అగ్రనేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఈటెల వర్గానికి టికెట్లు వద్దని బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించారు. హుజూరాబాద్ లో నాపై పనిచేసిన వాళ్ళకి టికెట్లు అంటూ బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధితులకు టాటా గ్రూప్ 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేసింది. చనిపోయిన కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి వైద్య ఖర్చులు, పిల్లల చదువు, ఆరోగ్యం, ఇతర అవసరాలకు దీర్ఘకాలిక సహాయం అందిస్తోంది. టాటా సమాజ సేవలో అగ్రగణ్యంగా నిలిచింది.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో భేటీ అయిన కేటీఆర్ ఏసీపీ డీసీపీ సిఐ ఎస్ఐ ఎవరు ఎక్కడ ఎగురుతున్నారో వారి పేర్ల లిపిలో రాయమని వచ్చేసారి కేసీఆర్ చెప్పిన నేను వినను, వాళ్ళ పని చేద్దామంటూ ఆయన అన్నారు.